చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రగిరి నియోజకవర్గం అధ్యక్షులైనటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మనతో పులివర్తి నాని గారు ఉన్నారు. పులివర్తి నాని గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి అసలు చంద్రగిరి నియోజకవర్గం ఇప్పుడు పెద్ద రాష్ట్రంలో అదొక ప్రత్యేకత స్థానం ఉన్నటువంటి నియోజకవర్గం. ఏంటి ఆ నియోజకవర్గంలో పులివర్తి నాని గారికి ఉన్న బలం ఏంటి, బలహీనత ఏంటి? ఆ నియోజకవర్గంలోన చంద్రగిరి నియోజకవర్గంలో నా బలం కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, మా పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారి యొక్క అనుచరుగణమే నాకు బలం అన్న. అదే బలం. ఓకే, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అక్కడున్న బలం ఏంటి, ఆయన బలహీనత ఏంటి? భాస్కర్ రెడ్డి గారికి ఉండే బలం అధికార యంత్రాంగం. ఓకే, బలహీనత డబ్బు. బలహీనత డబ్బా? ఓ, అంటే చంద్రగిరి అంటేనే డబ్బు మీద నడుస్తుంది. ఎందుకని అంటే మీకు చంద్రగిరి నియోజకవర్గం ఒకప్పుడు కాన్స్టిట్యున్సీ 2009లో బైఫికేషన్ కాకముందు చంద్రగిరి నియోజకవర్గం ప్రశాంతతకి అన్ని వర్గాలకి అన్నిటికీ బాగుండేదండి. ఎప్పుడు కాన్స్టిట్యున్సీ బైఫికేషన్ అయ్యి 2009లో తిరుపతి రూరల్ మండలం చంద్రగిరిలో చేరిన వెంటనే 2014లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక అక్కడుండే భూమి ధరలన్నీ కూడా పెరగటం జరిగింది. దాంతో ఈ 2019 వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ గ్రావెల్ ఉండొచ్చు, శాండ్ గానీ కోట్లలో ఉంది. పక్కన ఆనుకున్నటువంటి తిరుపతి నియోజకవర్గానికి గ్రావెల్ పోవాలన్నా, శాండ్ ఇసుకు పోవాలన్నా కూడా చంద్ర నియోజకవర్గం చుట్టుపక్కల ఉండే చోట నుంచి రావాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి. అందువల్ల ఆ మట్టి మాఫియా గానీ గ్రావెల్ మాఫియాను గానీ మా ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి యొక్క బంధుగణం అంటే వాళ్ళ తమ్ముడు రఘునాథ్ రెడ్డి గానీ వాళ్ళ అనుచరులు గానీ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇది జరుగుతుంది. అంటే ఎంత మాత్రం 2019 నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం సంపాదించుంటారు అంటే మామూలు ప్రజలు చెప్తుంటారు, డోర్ టు డోర్ తిరుగుతుంటే నెక్స్ట్ మామూలు ఒక మిడిల్ మ్యాన్ లాస్ట్ టైం గతంలో వైసీపీ పార్టీకి పనిచేసిన వ్యక్తి ఒకటి ఏం చెప్పారంటే, నేను ఇది మాదిరి నా పేరు పులివర్తి నానన్న, లాస్ట్ టైం ఓడిపోయానన్న, ఈసారి సాయం చేయండి అంటే, నాకు రాజకీయంగా ఏ పదవి లేకపోతే మీ ముందుకు వస్తా అంటే, అన్న మీరు చెప్పింది మాకు తెలుసు, మా నాయకుడికి 4 సంవత్సరాలు అయింది, ఇప్పటికి 4 పదవులు ఉంది, సుమారు 4,000 కోట్లు సంపాదించున్నాడు అన్న. 4,000 కోట్లు సంపాదించిన ఈ రోజు మా మధ్యకి రావట్లేదు, కంపల్సరీ మీకు ఏం లేకపోయినా గత ఎలక్షన్ లో మీరు నష్టపోయి ఈ ఎలక్షన్ ఆస్తులు అమ్ముతున్నా కూడా మేము 100% మీ వస్తాం, మీరు అదే విధంగా చేయకుండా ప్రజలతో కలిసి వెళ్ళండి అని నాకు చెప్పాడు. వాళ్ళకి సంబంధించిన వైసీపీ పార్టీ నాయకుడే. అంటే సుమారు 4,000 కోట్లు సంపాదించన్నా అన్న. మరి 4,000 కోట్లు సంపాదించినటువంటి చెవిరెడ్డి తోటి మరి పులివర్తి నాని రేపు ఎలక్షన్ లో యుద్ధం చేయగలుగుతాడు? డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటది కదా. అంటే 100% డబ్బు ప్రభావం. అతను ఏమనుకుంటున్నా అంటే, మా భాస్కర్ రెడ్డి గారు, నాకు డబ్బు ఉంటే చాలు, అధికార యంత్రాంగం ఉంటే చాలు, ప్రజలతో నాకు పని లేదు. రేపు ఓటు, ఇప్పుడు మీకు తెలుసుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఊర్లో ఉండొచ్చు, బయట ఉండొచ్చు, ఓటుకి 20,000 ఇద్దాం, 30,000 ఇద్దాం అని చెప్తున్నారు. అదే విధంగా ఆయనకు ముఖ్య అనుచరుడు, ముఖ్య లావాదేవీలు ఉన్న వ్యక్తి మా భాస్కర్ రెడ్డి గారు, ఆయన కూడా అదే విధంగా ఓటుకి రేపు తెల్లారితే ఓటుకి 10,000 ఇద్దాం, మనకు వాలంటీర్ వ్యవస్థ ఉంది, వాలంటీర్ వ్యవస్థ కొందాం, అదే విధంగా ఓటర్స్ ని తొలగిద్దాం.